ఎక్కడున్నారు? ఇది పన్వేల్ స్టేషన్. ఇక్కడ నుంచి చూపిస్తా పదండి ఎక్కడికి వెళ్తున్నాం, సరేనా? నెల్లూరు నుంచి బై లోకల్ ట్రైన్ వచ్చా పన్వేల్ స్టేషన్. పన్వేల్ పన్వేల్ స్టేషన్ నుంచి బై వాక్ వెళ్ళొచ్చు, బై ఆటో వెళ్తున్నా చూపిస్తాను. సాయిబాబా గుడి స్టేషన్ ఎదురుగా చూపిస్తా. ఇది బాబా గుడి, చిన్న బాబా గుడి. ఇదొక గుడి, సాయిబాబా గుడి చూపిస్తా. ఈ గుడి కూడా వెళ్ళిద్దాను ఇప్పుడు మీకు ఇంకో గుడి చూపిస్తా, పెద్ద గుడి. ఆటోలు రావట్లేదు ఎందుకంటే ఎదురుగా ఒక గుడి ఉంది కదా, అక్కడ సాయి పూజలు అవుతున్నాయి. बड़ी वाले साई बाबा मंदिर उन लोग नहीं आ रहे, उन लोग नहीं जा रहे तो बैठना पड़ेगा इधर से गाड़ी निकलने के लिए। तो मैं उधर जाऊँगी। हाँ उधर से ये साई बाबा मंदिर बड़ी वाली हाँ। इधर कुछ पूजा हो रहा है क्या अभी? आज पालकी आए हैं ना, वो मंदिर से ये मंदिर पालकी आए। अच्छा अच्छा ओके। ఇక్కడ నుంచి ఒక 5 minutes అంతే వెళ్ళిపోతాం బాబా గుడికి, సరేనా? పన్వేల్ నేను నడుచుకొని వెళ్ళిపోతా, కాకపోతే లేట్ అవుతుంది కదా వీడియో, అందుకని ఆటోలో చూపిస్తాను. ఓకే ఇప్పుడు వెళ్ళాక చూపిస్తా. చాలా రోజుల తర్వాత వచ్చాను. ₹20 ना? एक मिनट ड्रेस मेरे हाँ ड्रेस हाँ थैंक यार रख दो भाव फाइनल बाबा मंदिर अच्छा చూపిస్తా చూడండి. ఇప్పుడు పాలకి వెళ్ళింది కదా. निवास उनके उपदेश उनकी विनयशीलता श्री साईं बाबा का सदा ही प्रेम पूर्वक स्मरण करो, क्योंकि वे सरल दूसरों के कल्याण तथा सरल साधना సాయి ఇంకా నీకు ఇంటి నుంచి పూర్తి తీసుకొచ్చా మా చెట్టుకి. जब तक इंद्रियां बलिष्ठ हैं, क्षण क्षण इस साधना को आचरण में लाना चाहिए। अन्य सब देवी देवता को ग्रहण करने वाले हैं, केवल गुरु ईश्वर है।
उनकी पवित्र चरणों में श्रद्धा आरती का टाइम है ना अभी, आरती का जय। जो अन्य भाव से सेवा करेंगे ये भाव सागर से निश्चय ही मुक्ति को प्राप्त होगी। न्याय व मीमांसा या दर्शन शास्त्र దీనిపైన నా పేరు రాసిందందుకు వచ్చా। जिस प्रकार नदी या समुद्र पार करते समय नाविक का विश्वास रखते हैं, उसी प्रकार का विश्वास हमें भाव सागर से पार होने के लिए सभी एक लोगों को उसका झूला बनाना एक पहली सा बन गया। మన పెద్ద విఐపి కదా, అందరు లైన్లో వెళ్తుంటే వచ్చా। ప్రశాంతత, శాంతం ప్రశాంతం ఇక్కడికి వస్తే। సాయి అంటే మళ్ళీ పాట పాడితే కాఫీ రేట్ అనిపిస్తారు। సాయిబాబా అంటేనే తల్లి తండ్రి। సాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై। పరేడ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఉంటాను 1 గంట వరకు। దుర్గామాత जय भवानी, जय शिवाजी। माँ दुर्गा माता इतनी शक्ति दे मुझे, किसकी नरघोष नर दृष्टि से मुझे बचा दे, नरघोष ना लगे मुझे। ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకొకటి। ఇది అసలైన దేవుడు, అసలైందంటే పెద్దది, చూసారా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం జై। ఇంకా రండి చూపిస్తాను మీకు। పదండి ఇక్కడ అందరూ టిఫిన్లు తింటున్నారు। అమ్మ టిఫిన్లు అంటే ఊరికినే కాదులండి, అమ్ముతారు, మనం ఏం తినలేదుగా। ఇక్కడ బాబా ఉంటారు, నాకు తెలియని బాబాయ్య కదా బాబా సాయి మా అమ్మకి ఇక్కడ తీసుకొచ్చాను, ఇక్కడ పాదాలు మొక్కించాను। ఓహో సాయి రక్షించు తండ్రి, కాపాడు తండ్రి। ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళారు, చూపించానుగా అదే। ఇంకొకటి ఉన్నది, ఇక్కడ భోజనాలు మనకు దొరుకుతాయి, కొనేసి తీసుకెళ్ళిపోతాయి ఇంటికి। మా పిల్లలకి ఇష్టం, మా వారికి ఇష్టం, నాకు ఇష్టం। అది ఇంకొక వీడియోలో చూపిస్తా। ఆఫ్టర్ ఉండండి, ఇప్పుడు కాదు, 12 తర్వాత హారతి అయ్యాక। ఇప్పుడు చూడండి, ఇది హనుమాన్, ఇది ఇప్పుడు హనుమాన్ తర్వాత పాట పెడతారు। ఇక్కడ నుంచి పాట పెడతారు, చూపిస్తాను। అయ్యో బయట ఉన్నదే, సరే ఇలా చూపిస్తా, అది ఉండండి। ప్రసాదం తర్వాత ఇస్తారు కిచిడి, అది తినేసి వెళ్తాను కొంచెం। బేటా గిరేగా తూ, ఇగో సాయి బాబా రక్షించు, కాపాడు, చల్। ఇప్పుడు అయిపోయిందిగా మొత్తం దర్శనం అంతా చేయించాను, ఇంకా నాకు పనులు ఉన్నాయి। హారతి అయ్యాక అప్పుడు ఇంటికి వెళ్తా, అంటే 1 గంట అవుతుంది, సరేనా? మరి ఇంకొకసారి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై।